స్వచ్ఛమైన నెయ్యి దొరకడం చాలా కష్టమైపోయింది. కొంతమంది అయితే పాలు కొనుక్కుంటారు కాబట్టి తీసుకోవడం చాలా ఈజీ. నేను కూడా అలాగే 1 లీటర్ ఆవు పాలు తీసుకుంటాను. మేము ఇక్కడ తమిళనాడులో ఉంటామని చెప్పాం కదండీ! అది రోజు దానిపైన ఉన్న మీగడ తీసి పెట్టేస్తాననమాట. మీగడ ఎవ్వరు తినరు. నేను చిన్నగున్నప్పుడు మా అమ్మ కట్టెల పొయ్యి మీద పాలు కాచితే దానిపైన మీగడ ఎంత ఎత్తొస్తుందంటే, అప్పుడు ఎనుము పాలనమాట, బర్రె పాలు. ఎంత ఎత్తొస్తుందంటే నేను అట్లా తినేదాన్ని. ఇప్పుడు మనం అంతగా కాంచలేము, అంతగా చేయలేమనమాట. దాన్నంతా తీసుకొని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్న తర్వాత వీక్లీ వన్స్, లేదంటే పనుంటే ఒక ఎన్ని రోజులు 10 డేస్ తర్వాత అయినా కూడా దాన్నంతటిని మిక్సీ వేసి కొట్టుకొని అంతా మొత్తానికి ముందే ఫ్రిడ్జ్‌లో ఇది పెట్టేసుకుంటా, వాటర్ పెట్టేసుకుంటా. చల్లగా ఉంటే కొంచెం ఈజీ అవుతుందనమాట. నాకైతే స్టార్టింగ్‌లో నెయ్యి తీయడం ఎంత కష్టం అనిపించేదంటే అంత కష్టమైపోయిందనమాట. తర్వాత అలవాటైపోయింది. ఎలా కొట్టాలో మంచి ట్రిక్స్ నేర్చుకున్నా. తర్వాత నుంచి ఈజీ అయిపోయిందనమాట. అదే అండి, ఫస్ట్ కొట్టేటప్పటికి అంతా ఫ్రిడ్జ్‌లో ఉన్నది తీసుకొని బయట పెట్టుకోవాలి కొంచెం సేపటికి. లేదంటే గట్టిగా అయిపోతుంది డబ్బాల్లో. అలా కాకుండా ముందే కొంచెం బయట పెట్టేసుకొని ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకున్నామంటే, కొట్టిన తర్వాత చల్లనీళ్ళు పోసి మళ్ళీ ఇంకొకసారి కొట్టామంటే, ఫస్ట్ మీగడ మాత్రమే వేసి కొట్టాలి. రెండోసారి వచ్చేసి కొంచెం చల్లనీళ్ళు వేసి కొట్టినామంటే దానిపైనంతా మంచిగా వచ్చేస్తుందనమాట. దాన్ని ఇంకా మనం ఏం చేయాలి, చేత్తో ఇట్లంటే చూడండి, నాది అది ఆవు పాలు కాబట్టి పచ్చగా ఎంత ఎల్లో కలర్గా ఉంది, చాలా బాగుంది. ఈ వీడియో తీసి నేను నియర్లీ 1 ఇయర్ అవుతుందనమాట. ఆ నేనంతా నేను అప్పట్లో ఇక్కడ పక్కనే గుడిలో జాతర జరుగుతూ ఉంటే భోజనాలకు కావాలి అని చెప్పేసి వచ్చారు. డబ్బులు ఇచ్చాను, కానీ నెయ్యి కూడా ఉండడం వల్ల నేను అట్టే టిఫిన్ ఇచ్చాను అనమాట. నేను ఫ్రిడ్జ్ నీళ్ళు పెట్టుకొని దాంట్లో తీసుకొని పెట్టేసుకుంటాను. ఒకవేళ మళ్ళీ కొంచెం నీళ్ళగా అట్లా ఉందంటే మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టి దాన్ని బాగా 2, 3 సార్లు వాష్ చేసుకొని తర్వాత కాంచుతాననమాట. అలా చేయడం వల్ల చాలా బాగొస్తుంది. ఇది లాస్ట్‌లోదనమాట. ఎంత చేసినా దాన్నైతే రాలేదనమాట. నేను దీని సైడ్ వేసి కాంచాననమాట. కాంచినా కూడా రాలేదు. చెప్పాను కదా, ముందే కానీ తీసుకొని పెట్టుకోకపోతే రాదని చెప్పేసి. అంటుకొని కిందంతా అట్లే అడుక్కెళ్ళిపోతే, అందుకనేసి ముందే తీసి పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ నాకు రాలేదు, అంతా అంటుకొని ఉన్నింది. తర్వాత నేను గెంటె పెట్టి ఏదేదో పెట్టి చేశాను. ఇప్పుడైతే అలా చేయను. మోస్ట్లీ వీక్లీ వన్స్ కొట్టేస్తాననమాట. ఈరోజైతే అప్పుడప్పుడే అయినా కూడా కొట్టేసేసి పెట్టేసుకుంటా. ఎందుకంటే దోశలోకి ఈజీగా ఉంటుందని చెప్పేసి అలా చేస్తానన్నమాట. కాకపోతే ఇలా చేయడం వల్ల కొంచెం మన ఇంట్లో నెయ్యి ఏ కల్తీ లేదని చెప్పేసి ఆ ఆవుకు కూడా నేను చెప్తానన్నమాట, పాలు ఇచ్చేటప్పుడు ఇవ్వద్దంటే, ఒకవేళ దానికి ఏదైనా ఫీవరిష్గా అలా ఉన్నప్పుడు పిల్లలకు కదా అని. పాప ఒక్కటే ఉన్నప్పుడైతే నేను పాలైతే పెరుగు మాత్రమే పాలు తీసుకునేదాన్ని. లేదు అంటే పాప పాలు మోస్ట్లీ ఇవ్వలేదు నేను పాపకి ఆవు పాలు, ఎనుము పాలు. అప్పుడు ఏం చేస్తానంటే కొబ్బరి కొట్టేసి ఆ పాలు చేసేసి దాంట్లో వేసి ఇచ్చేస్తానన్నమాట. ఇప్పుడు 2 ఉన్నారనమాట, నన్ను టార్చర్ చేస్తున్నారు కాబట్టి నేను అలాంటి ప్రయోగాలంతా ఏం చేయట్లేదు. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఎంత ఉందైతే, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే మా అమ్మకు ఫోన్ చేసి, చూడు ఎంత నెయ్యి వచ్చిందో అని చెప్పాననమాట. చిన్నప్పుడు మా అవ్వ చిలుకుతూ ఉంటే అక్కడ కూర్చొని ఎలా వస్తుందా అని ఒక కుతూహలంతో చూసేవాళ్ళం. ఇప్పటికీ పిల్లలకి ఆ ఇంట్రెస్ట్ లేదు. మనము అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయలేదా అని నా ఒపీనియన్. ఇలా బాగా కాచుకున్న తర్వాత మనమైతే బేసిక్గా వచ్చేసి ఏం వేసుకుంటాం, కరివేపాకు కానీ తమలపాకు కానీ వేస్తాము. కొంతమంది బెల్లము, ఉప్పు కూడా వేస్తారంట. ఇక్కడైతే వీళ్ళు తమిళనాడు వాళ్ళు కదా, నాకు మా పాలిచ్చాయని చెప్పాడు. అమ్మ ఇదేంటి మునగాకు వేసుకొని పెట్టుకో, చాలా మంచి స్మెల్ వస్తుంది అంటే, లేదు మా అమ్మ కరివేపాకు వేస్తాను, నేను అదే వేస్తాను అంటే, ఒక్కసారి ట్రై చేయండి తప్పేముంది అని చెప్పేసి చెప్పారనమాట. అందుకనేసి ఒకసారి మునగాకు ట్రై చేశాను. బాగా కాచిన తర్వాత అట్లా తడిగా ఉండేదైతే అస్సలు వేయకూడదు, దాన్ని ఆరనివ్వాలి. లేదంటే క్లాత్ పెట్టి